గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. సాధారణంగా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవచ్చు కదండీ ఇంట్లోకి, ముహూర్తాలు చూసుకోవటం ఎందుకు అనుకోవచ్చు. కొత్త ఇంట్లోకి వెళ్ళే ముందు దేవతల ఆశీస్సులు పొందేందుకే ఈ గృహప్రవేశానికి సరైన ముహూర్తం చూసి పూజలు చేస్తూ ఉంటాం. వాస్తుశాస్త్రం ప్రకారము అలాగే తెలుగు పంచాంగాన్ని కూడా చూసుకుని సొంత ఇంట్లోకి ప్రవేశించటానికైనా అంటే కొత్త ఇంట్లోకి ప్రవేశించటానికైనా లేదా అద్దె ఇంట్లోకి వెళ్ళటానికైనా సరే ఇవన్నీ కూడా మంచి ముహూర్తాలు చూసుకుని మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదండి. మనకి ఉన్న 27 నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు వచ్చిన సమయాలు మాత్రమే గృహప్రవేశానికి మంచిది. అవేంటంటే రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఉత్తర ఫల్గుని, అనురాధ నక్షత్రం, రేవతి నక్షత్రం, ఉత్తర భాద్రపద నక్షత్రం, చిత్తా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం. 27 నక్షత్రాలలో కేవలం ఈ నక్షత్రాలు వచ్చిన రోజులు మాత్రమే గృహప్రవేశానికి అనుకూలంగా ఉంటాయి. అద్దె ఇంట్లోకి వెళ్ళటానికైనా కొత్త ఇంట్లోకి ప్రవేశించటానికైనా సరే కేవలం ఈ నక్షత్రాలు వచ్చిన సమయాన్నే చూస్తాం. అంటే ఒక నక్షత్రాన్ని చూసుకుని మాత్రమే గృహప్రవేశం చేయటం కాదండి, నక్షత్రం చూడాలి, మాసం కూడా చూడాలి. ఉదాహరణకు మాఘమాసం వచ్చినప్పుడు, ఫాల్గుణ మాసం వచ్చినప్పుడు, వైశాఖ మాసం వచ్చినప్పుడు, జ్యేష్ఠ మాసం కూడా గృహప్రవేశానికి అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అంటే గృహప్రవేశ ముహూర్తాన్ని నిర్ణయించడానికి తిథిని చూడాలి, నక్షత్రాన్ని చూడాలి, అలాగే మాసాన్ని కూడా చూడాలి. ఎందుకంటే ఆషాఢ మాసంలో, శ్రావణ మాసంలో, భాద్రపద మాసంలో గృహప్రవేశం చేయకూడదండి. ఎందుకు అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో విష్ణువుతో సహా అన్ని దేవతలు కూడా నిద్రపోయే సమయం, విశ్రాంతి తీసుకునే సమయం. కాబట్టి కొన్ని మాసాలు గృహప్రవేశానికి అశుభమైనవిగా పరిగణించబడతాయి. ఇంతకు ముందు చెప్పినట్లుగా పర్టికులర్గా ఒక ముహూర్తం పెట్టి గృహప్రవేశం ఎందుకు చేస్తారంటే దేవతల యొక్క ఆశీస్సుల కోసం. శాస్త్రం ప్రకారం ఏ మాసంలో అయితే దేవతలు నిద్రిస్తారో, ఏ మాసంలో అయితే దేవతలు విశ్రాంతి తీసుకుంటారో అవి తప్ప మిగిలిన మాసాలని పరిగణలోకి తీసుకుని గృహప్రవేశానికి ప్రసిద్ధమైన నక్షత్రాలు వచ్చిన రోజున, తిథులు వచ్చిన రోజు మాత్రమే గృహప్రవేశానికి అనుకూలం అండి. అవన్నీ చూసుకున్నాకే గృహప్రవేశ ముహూర్తం అనేది పెట్టాలి. అలాగే మంగళవారం రోజు తప్ప మిగిలిన ఏ రోజైనా సరే గృహప్రవేశం చేయవచ్చు. అలాగే గృహప్రవేశానికి ఏ ఏ తిథులు అనుకూలంగా ఉంటాయంటే శుక్లపక్షంలోని ద్వితీయ, తృతీయ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి వచ్చిన నాడు గృహప్రవేశ వేడుకకు అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకున్నాకే గృహప్రవేశ ముహూర్తాలు అనేవి పెడతారండి. అయితే కొన్ని సందర్భాలలో నేను గమనించింది ఏంటంటే కొంతమంది ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా ఇంకా ఆ గృహాన్ని పూర్తిగా కన్స్ట్రక్ట్ చేయకముందే గృహప్రవేశాన్ని చేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. ఆ ఇల్లు కట్టడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు, ఎంతో కష్టపడి ఉంటారు. సొంత ఇంట్లోకి వెళ్ళటం అనేది చాలా మందికి ఒక కళ, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అన్ని రోజులు వెయిట్ చేసిన మీరు కొన్ని రోజులు ఆగొచ్చు కదా, మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయ్యాక వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఇలా అంటున్నానంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంట్లోకి మాత్రం గృహప్రవేశం చేయకూడదండి. అలా చేయటం మంచిది కాదు. ఒకవేళ ముహూర్తాలు దగ్గరలో లేవనుకోండి, ముఖ్యంగా ఆ ఇంటికి ప్రధాన తలుపు ఉండాలి, అంటే సింహద్వారం ఉండాలి. అలాగే ఇంటి పైకప్పు కూడా పూర్తిగా నిర్మించబడాలి. అప్పుడు మాత్రమే గృహప్రవేశం చేయాలి. సాధ్యమైనంత వరకు ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయ్యాకే లోపలికి వెళ్ళటం మంచిదండి. ఒకవేళ ముహూర్తాలు లేకపోయినా లేదా ఆ ఇంటి కుటుంబ సభ్యులు అందుబాటులో ఉండని పక్షాన గృహప్రవేశం చేసే ముందు ఆ ఇంటికి ఖచ్చితంగా ప్రధాన తలుపు ఉండేలాగా చూసుకోండి. అలాగే స్లాబ్ కూడా వేసి ఉండాలండి. ఒకవేళ రేకుల షెడ్ అయినా సరే పైన రేకులు వేసి ఉండాలి. అప్పుడు మాత్రమే గృహప్రవేశం చేయటం మంచిది. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే కేవలం కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రమే ఈ గృహప్రవేశ ముహూర్తాలు చూడాలేమో అనుకుంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో 3 రకాలు ఉంటాయండి. మొదటిది ఏంటంటే అపూర్వ గృహప్రవేశం.
అంటే ఎవరైతే కొత్తగా ఇంటిని కట్టుకుంటారో అందులో నివసించటానికి ఫస్ట్ టైం లోపలికి వెళ్ళేటప్పుడు ఒక పర్టికులర్ ముహూర్తం అనేది పెడతారు. దాన్ని అపూర్వ గృహప్రవేశం అంటారు. రెండవది ఏంటంటే సపూర్వ గృహప్రవేశం. అంటే ఏదైనా కారణాల వల్ల వేరే చోట ఉద్యోగం రావటం కానీ, ట్రాన్స్ఫర్లు అవ్వటం కానీ, అలా వేరే చోటకు వెళ్ళి కొన్ని నెలలు కానీ, కొన్ని సంవత్సరాలు కానీ ఆ ఇంటిని కనుక ఖాళీగా వదిలేశారనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఇంట్లోకి తిరిగి ప్రవేశించేటప్పుడు పెట్టే ముహూర్తాన్ని సపూర్వ గృహప్రవేశం అంటారు. మూడవది ద్వాందవ గృహప్రవేశం. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల కొత్త నివాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ పాత ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఆ గృహప్రవేశ పూజనే ద్వాందవ గృహప్రవేశం అంటారు. అద్దె ఇంట్లోకి కానీ లేదా సొంత ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మాత్రం కొన్ని ముఖ్యమైన నియమాలను అయితే పాటించాలండి. అవేంటంటే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్తారు కదా, వారి చేతిలో ఖచ్చితంగా 5 పదార్థాలు అయితే తప్పకుండా ఉండాలి. అన్నం ఉండాలి, పెరుగు ఉండాలి, బెల్లం, కొబ్బరి, పసుపు, పాలు. ఈ ముఖ్యమైన పదార్థాలు ఖచ్చితంగా భార్యాభర్తల చేతిలో ఉండాలి. అంటే ఫస్ట్ టైం ప్రవేశించేటప్పుడు ఈ పదార్థాలను తీసుకుని మాత్రమే లోపలికి వెళ్ళాలి. అయితే చాలామందికి ఇంకా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇల్లు కట్టాక చాలాసార్లు లోపలికి ప్రవేశించి ఉంటాం కదండి, ప్రత్యేకంగా ఈ గృహప్రవేశ పూజను ఎందుకు చెయ్యాలి అని చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి. ఈ గృహప్రవేశ పూజ ఎందుకు చేస్తారంటే ఇంటికి ఎలాంటి హాని జరగకుండా ఉండటానికి. ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి. వాటి కోసమే గృహప్రవేశానికి పర్టికులర్గా ముహూర్తం పెట్టి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఒకవేళ మీరు ప్రవేశించిన సమయం మంచిది కాదనుకోండి, చెడు సమయంలో కనుక ఇంట్లోకి ప్రవేశిస్తే కనుక చాలా సమస్యలు వస్తాయి. అది ఆ ఇంట్లో అశాంతికి దారితీస్తుంది. కాబట్టి పర్టికులర్గా గృహప్రవేశ ముహూర్తాన్ని చూసుకుని అప్పుడు మాత్రమే లోపలికి ప్రవేశించాలి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు వినాయకుడి విగ్రహాన్ని కూడా తీసుకువెళ్ళాలి. అలాగే దక్షిణావర్తి శంఖాన్ని, శ్రీయంత్రాన్ని తీసుకురావటం కూడా వాస్తుశాస్త్రం ప్రకారం ఒక ఆనవాయితీ. కానీ ఈ మధ్య చాలామంది పండితులు ఇలాంటి నియమాలను ఏవీ కూడా చెప్పట్లేదండి. ఖచ్చితంగా ఇంతకు ముందు చెప్పినట్లుగా 5 ముఖ్యమైన పదార్థాలను తీసుకువెళ్ళాలి. వాటితో పాటు ఖచ్చితంగా వినాయకుడు విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ తీసుకువెళ్ళాలి. దానితో పాటు దక్షిణావర్తి శంఖాన్ని, శ్రీయంత్రాన్ని కూడా భార్యాభర్తలు ఇద్దరూ ఆ కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. లోపలికి వెళ్ళిన వెంటనే గణేశుడు మంత్రాన్ని పఠించిన తర్వాత మీరు పట్టుకెళ్ళిన కలశం ఉంటుంది కదా, సపరేట్గా పూజ గది ఉన్నా లేకపోతే హాల్లోనే ఈశాన్య మూలలో ఆ కలశాన్ని ప్రతిష్ఠించాలి. కేవలం పూజ గదిలో మాత్రమే కాదండి పూజలు చేసేది, వంట గదిలో కూడా గృహప్రవేశ పూజ చేయటం చాలా ముఖ్యం. మీరు లోపలికి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిగా వండేది స్వీట్ అయి ఉండాలి. అంటే మీ వంటింట్లో మొట్టమొదటిగా తీపి వంటకాలను మాత్రమే వండాలండి. ఇది కేవలం కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, అద్దె ఇంట్లోకి మొదటిసారి వెళ్ళినప్పుడైనా సరే మొట్టమొదటిగా పాయసాన్ని కానీ లేదా ఏ స్వీట్నైనా చేయండి, కానీ ఫస్ట్ స్వీట్ని మాత్రమే చేయండి. గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ముఖ్యమైన నియమాలనైతే పాటించాలి.